హాయ్ అండి అందరికీ. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి ప్లీజ్. ఇప్పుడు నేను మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్. ఇది వచ్చేసి సన్ సిటీ చూడండి. ఇది మెయిన్ కమాన్. ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్తాం అనమాట. చూడండి, ఎంట్రన్స్లో కమాన్ పైన లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారు. ఈ కమాన్ లోపల నుంచి మనము లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది పైన గుట్ట, కొండ మీద ఉన్నాడు స్వామి. చూడండి, పైన కొండలాగా ఉంది. మనం పైకి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ కొండపైన ఎక్కుతా అంటే చూడండి చెట్లు ఎట్లా ఉన్నాయి చూడండి. చెట్లు ఇవి వచ్చేసి మెట్లు అనమాట. ఇట్లా పైకి వెళ్ళాలా. ఇది మెయిన్ ఎంట్రన్స్. చూడండి, గద పట్టుకొని ఎట్లా నిలబడ్డాయి ఉన్నారు చూడండి. ఇప్పుడు లోపల మనం వెళ్తున్నాం అనమాట, గుడి లోపల. చూడండి, గంట ఎంత పెద్దగా ఉంది చూడండి. గంట మెయిన్ ఎంట్రన్స్లో గంట ఉంది. గజస్తంభం పక్కన గంట ఉన్నది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము, గర్భగుడి లోపలికి. ఇది మొత్తం గుడి ఆవరణ అనమాట. చూస్తున్నారు కదా, ఇది మొత్తం గుడి ఆవరణ లోపల అనమాట. గుడి లోపల ఎట్లా ఉందో మీకు చూపిస్తున్నాను. గుడి చూడండి, కొండపైన ఉన్నాడు అనమాట స్వామి. కొండ కూడా కనిపిస్తుంది, చూసారా? కొండ చూడండి, నేను కొండ చూపిస్తాను. ఇది కొండ. కొండపైన లక్ష్మీనరసింహ స్వామి నా చేయి కనిపిస్తుందా? కొండపైన లక్ష్మీనరసింహస్వామి వెలిచినారనమాట. ఇట్ల నుంచి కూడా దిగొచ్చు అనమాట. మెట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి. చూడండి ఎంత బాగుంది. ఇట్లా ఇది ఒక వే అనమాట. ఇట్లా కొండ మీద అంటే కొండ మీద లక్ష్మీనరసింహస్వామి వెలిచినారు మీకు చూపించడానికి. కానీ ఇట్లా నేను కొండపైకి వచ్చానంటే ఫుల్ పైకి వచ్చాను. ఇప్పుడు మనము గర్భగుడిలోకి వచ్చేసినాము. ఇది గుహలాగా ఉంది అనమాట. లోపల చూస్తున్నారు కదా, కొండలు రెండు కొండల మధ్యలో స్వామి లక్ష్మీనరసింహస్వామి చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో. చూడండి, విగ్రహము చాలా బాగుంది, స్వయంభూ. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు. ఇక్కడ చూడండి అన్ని విగ్రహాలు ఉన్నాయి. శివుడు ఫస్ట్ శివుడు ఉన్నారు. శివమహారతారం తర్వాత వినాయకుడు, దాని తర్వాత అయ్యప్ప స్వామి, దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి. నేను చూపించిన సన్ సిటీలో ఉండే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఎంతమంది చూసినారు, ఎంతమంది చూడాలనుకుంటున్నారు, నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి ప్లీజ్.